ఓం నమో మాతా మదర్ దేరసాయ నమః. ఓం నమో మాతా మదర్ దేరసాయ నమః. మహానుభావులందరికీ నా హృదయపూర్వక వందనములు. మహానుభావులారా, ఈరోజు నేను మూఢనమ్మకాలంటే ఏంటనే ఎరుగను, కానీ దేవునికి గుడి గడితే కోట్లు కోట్లు ఇస్తాడని నమ్మాను అంటూ మూఢనమ్మకాల గురించి ఒక మంచి పాటను చదువుతాను, దయచేసి వినండి. మహానుభావులారా, నేను రాసి పాడే మూఢనమ్మకాలు లేని మంచి మాటలు అనే నా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మన వీడియోను మరవకుండా మన వాళ్ళందరికీ పంపగలరు. మీకు పుణ్యం ఉంటుంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా మూఢనమ్మకం లేని ఒక మంచి మాటను చదువుతాను, దయచేసి వినండి. యాగాలు చేశామంటే రోగాలు తగ్గాయంటే హాస్పిటళ్ళు ఎందుకు, డాక్టర్లు ఎందుకు? ఇక పాటను చదువుతాను, దయచేసి వినండి. మూఢనమ్మకాలంటే ఏంటనే ఎరగనే, మూఢనమ్మకాలంటే ఏంటనే ఎరుగను, కానీ గుడి గడితే దేవుడు కోట్లు కోట్లు ఇస్తాడని నమ్మాను, కానీ గుడుగట్ట నా వద్ద చెల్లిగవ్వ కూడా లేదనే ఎన్నో నాళ్ళు బాధలతో ఉన్నాను, కానీ నా అమ్మ ముసలిది కళ్ళ కపట మెరుగనిది, మూఢనమ్మకాలంటే ఏంటనే తెలియనిది, నా బాధలు చూడలేక గుడిగట్ట డబ్బు లేదని బాధపడకు నా కొడుకా, నా మెడ మీద సొమ్ములను అమ్ముకొని గుడిగట్టుకొమ్మంది, నా తాలి బొట్టును కుదువబెట్టి విగ్రహాన్ని పెట్టమంది, నా అమ్మ ముసలిది, మా అమ్మ పిచ్చిది, మంచి చెడులు తెలియనిది, లోకమంటే ఏంటనే దేవుడంటే ఏంటనే ఎరుగదు, నన్ను బాధపడకు నా కొడక అంటుంది పిచ్చిది. గొప్పగా గుడి కట్ట డబ్బు నాకు సరిపోక అమ్మ మెడలోని సొమ్ములన్నీ అమ్ముకొని గుడిసెతోటి గుడి కట్టిని, గుడిసెతోటి గుడి కట్టాను, నేను అమ్మ తాలి బొట్టు కుదువబెట్టి మట్టి బొమ్మతో నేను విగ్రహాన్ని పెట్టాను, గుడిసెతో గుడినేమో కట్టాను, మట్టి విగ్రహాన్ని నేను పెట్టాను, కానీ రోజు రోజు దీపానికి నూనెకు ఒత్తులకు పాలాభిషేకాలకు పాలకు పైసలు లేక నేను బాధపడుతూ ఉంటాను. మరోవైపు ముసలిది
మరోవైపు ముసలిది మాయమ్మ గంజి పొయ్యమంటుంది, మందులు కొనమంటుంది. నా కష్టం ఎరుగనిది ముసలిది నన్ను బాధ పెడుతుంది. ఇంకోవైపు నా కొడుకు నాకు బుద్ధి చెబుతుండు, నాకు నీతి నేర్పుతుండు. నా కన్న తల్లికి నేను గంజి పొయ్యలేదని, మందులు కొనలేదని, అమ్మను బాధ పెట్టుతున్నానని నా కొడుకే నాకు బుద్ధి చెప్పుతున్నాడు, నాకు నీతి నేర్పుతున్నాడు. గుడిని కట్టొద్దనలేదు నా కొడుకు, నా అమ్మ కడుపున నాకు గుడి కట్టింది మరువొద్దని చెబుతుండు. పాలాభిషేకాలు చెయ్యొద్దని చెబుతలేడు నా కొడుకు. కన్న తల్లికి కొంచెం గంజి పొయ్యమంటుండు, నాకు పుణ్యమంటుండు, నాకు బుద్ధి చెబుతుండు, నాకు నీతి నేర్పుతుండు. నన్ను కనిపించింది నా అమ్మ నా లేక ఆ గుడిలో కూర్చున్న నా మట్టి బొమ్మనా, నన్ను కనిపించింది మా అమ్మనా లేక నా గుడిలో కూర్చున్న ఆ మట్టి బొమ్మనా అని నన్ను అడుగుతుండు నా కొడుకు. నాకు బుద్ధి చెప్పుతున్నాడు, నీతి నేర్పుతున్నాడు. పెంచి పెద్ద చేసింది, విద్యా బుద్ధులు నేర్పింది నా అమ్మనా లేక నా గుడిలో కూర్చున్న ఆ మట్టి బొమ్మనా. నా పెళ్ళి చేసింది, నా పిల్లలను సాధింది నా అమ్మనా లేక నా గుడిలో కూర్చున్న ఆ మట్టి బొమ్మనా అని నన్ను నిలదీసి అడుగుతుండు. నా కొడుకు నాకు బుద్ధి చెప్పుతున్నాడు. నేను గుడి కట్టడానికి మెడ మీది సొమ్ములను అమ్మ నాకు ఇచ్చింది, నా అమ్మనా లేక మట్టి బొమ్మనా. నేను మట్టి బొమ్మను పెట్టడానికి తాలిబొట్టును కుదువబెట్టి నాకు డబ్బులు ఇచ్చింది నా అమ్మనా లేక ఆ మట్టి బొమ్మనా అని నన్ను అడుగుతుండు, నాకు బుద్ధి చెప్పుతుండు. నా కొడుకు చెప్పిన దాంట్లో న్యాయం ఉంటుందనుకుంటా. నా కొడుకే కాదండి, నేను కూడా చెప్పుతున్నా, పదే పదే వేడుతున్నా, గుడిని కట్టొద్దని చెప్పనన్నా. మన అమ్మ కడుపున మనకు గుడి కట్టింది మరువొద్దని వేడుతున్నా. పలుకనే వాళ్లకు పలుగురాళ్లకు నిన్ను పాలాభిషేకాలు చెయ్యొద్దని చెప్పనన్నా. కనిపించిన కన్న తల్లికి కొంచెం గంజి పోసినా కూడా మనకు పుణ్యముంటదంటున్నా. కన్న తల్లి కాళ్ళ కాడి మోక్షమో ఏ కాశీ రామేశ్వరాల్లో దొరకదండి. కన్న తల్లిని మించిన దైవం లేనే లేదండి. అందుకే తల్లికి సేవలు కన్న తల్లికి సేవలు చేద్దామండి. మనకెంతో పుణ్యమండి, మన బ్రతుకు ధన్యమండి.
మహానుభావులారా, మీకు శుభమౌనుగాక. ఇక సెలవు. ఓం నమో మాతా మదర్ తెరెసాయ నమః.